జై శ్రీరామ్. రామనారాయణంతో ఎన్నో సంవత్సరాలు అవినాభావ సంబంధం ఉన్న సీనియర్ మోస్ట్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్, అష్టలక్ష్మి టెంపుల్ విజయనగరం సృష్టికర్త, నిర్మాత, ద సోల్ ఆఫ్ లీడ్ ఇండియా ప్రోగ్రామ్ శ్రీమాన్ దుర్గా బాలాజీ గారిని మనందరికీ దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. సభా సరస్వతికి నమస్కారం. అంటే ఇంతమంది మహానుభావులు ఉండే చోట నేను అందరూ గలివర్స్ అయితే నేను లిల్లీ పుట్టినాయి. అయితే ఇది శంకారాం అన్నారు, లీగల్ ఎంక్లేవ్ అన్నారు కాబట్టి నేను ఈ క్షేత్రంలో 2 సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా పనిచేస్తున్నాను. సో మీ ముందు కొన్ని ప్రపోజిషన్స్ పెట్టడానికి వచ్చాను. ఎక్కువ టైం తీసుకోవడానికి రాలేదు. కేవలం 5 ప్రపోజిషన్స్ ఈ లీగల్ ఎంక్లేవ్కి సంబంధించి పెట్టాలనుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం మనకి అయోధ్యలో రామ్లాల అంటే బాలరాముడు ప్రతిష్ఠ జరిగింది. రామాయణం చూసినట్లయితే మనం 25 సంవత్సరాలకి రాముడికి వయసు వచ్చేటప్పుడు శ్రీరామ పట్టాభిషేకాన్ని ప్రపోజ్ చేశారు. మన భారతీయులంతా కలిసి 25 ఏళ్ళు అయ్యేసరికి వికసిత భారత్ రావాలని మన ప్రధానమంత్రి చూస్తున్నారు. సో శ్రీరామ పట్టాభిషేకం చేయడం అంటే ఏంటి? రామరాజ్యాన్ని స్థాపించాలి. రామరాజ్యాన్ని స్థాపించాలి అంటే ఇప్పుడున్న కోర్టులు, ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్, ఇప్పుడున్నటువంటి లాని ఫాలో అయితే మనం దాన్ని కొంచెం అటు ఇటు టింకరింగ్ చేస్తాం. కాదు, నేను రామాయణం నా దృష్టిలో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది పాస్ట్, ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఫ్యూచర్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. రామాయణం మనకి భవిష్యత్తు నుంచి వచ్చింది, పాస్ట్ నుంచి రాలేదు. అంత గైడెన్స్ దాంట్లో ఉన్నది. ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫెయిర్ ట్రయల్, లేకపోతే లిబర్టీ, ఈ ప్రిన్సిపల్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. మన కోర్టులు దాని మీదే పనిచేస్తున్నాయి. కానీ అంతకు మించి మన న్యాయస్థానాలు ధర్మస్థానాలు అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రపోజిషన్. న్యాయానికి ధర్మానికి ఉండేటువంటి గీతని చెరిపే విధంగా మన సివిలైజేషన్ డెవలప్ అవ్వాలి. లా షుడ్ నాట్ ఫాలో ది సొసైటీ, బట్ లా షుడ్ లీడ్ ది సొసైటీ. ఈ కొత్త ప్రపోజిషన్స్తో మనం ఆలోచించినప్పుడు రామాయణం అంటే ధర్మం అంటే ఒకదానికి నిలబడడం, ద్యుతి. ఒకదానికి మనం నిలబడుతున్నప్పుడు దేనికి నిలబడాలి? రైటియస్నెస్ అనేది పూర్తిగా కరెక్ట్ పదం కాదు. ధర్మానికి నిలబడాలి అంటే మన సొసైటీలోనే సివిలైజేషన్ రావాలి. సొసైటీకి లా ఒక గార్డియన్ అవ్వచ్చు, కానీ లాయే లీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన లా అంతా కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఉంది, కానీ లా హ్యూమన్ డ్యూటీస్ గురించి లేదు. మనకి ఆ ఎన్ఫోర్స్మెంట్ లేదు. అటు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కానీ ఇటు లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కానీ మన డ్యూటీస్ గురించి మనం ఎవరు చెప్పం, మనం తెలుసుకోవాలి. ఇది రామాయణంలో అద్భుతమైన విషయం. అంటే రామాయణం ఎంత అడ్వాన్స్డ్గా ఉంది అంటే మనం డీప్గా స్టడీ చేస్తే ఎవరైనా బాగా స్పిరిచువల్గా ఇవాల్వ్ అయ్యి, సైంటిఫిక్గా ఇవాల్వ్ అయ్యి ఒక ఏలియన్స్ కానీ మన ప్లానెట్కి వస్తే మనకున్న ఇవాటి నాగరికతను చూసి వాళ్ళు ఎంతో ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతారు. అంత అడ్వాన్స్మెంట్ రామాయణంలో ఉంది. ఆ రామాయణాన్ని ఆ విధంగా మనం స్టడీ చేస్తే మనకి ఎంతో మార్గదర్శనం జరుగుతుంది. ఒక రామరాజ్యం అనేది భారతదేశంలో కాకుండా మొత్తం విశ్వం అంతా కూడా ప్రతిష్ఠించడానికి ఈ భారతీయ తత్వదర్శనం మనకి ఉపయోగపడుతుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. దుర్గా బాలాజీ గారిని సత్కరించవలసిందిగా నాగేశ్వరరావు గారిని నారాయణం శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాము. श्रीराम जय जय राम, श्रीराम जय जय राम, श्रीराम जय